వెల్కమ్ టు టాప్ న్యూస్. మంగళగిరిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మేం సిద్ధం మబ్బు సిద్ధం పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. రాబోయే 45 రోజులు మనకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలంగా ఉందని, చేసిన మంచి పనులే మనకు అండా, ఆ ధైర్యంతోనే ప్రజల్లోకి వెళ్లడే, మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కర్తవ్య బోధ చేశారు. వైసీపీ గెలవకపోతే సంక్షేమం ఆగిపోతుందని ప్రజలకు చెప్పండి స్పష్టం చేశారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్దం. ఈ క్లాస్ వార్ లో జగన్ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది, జగన్ గెలిస్తేనే సంక్షేమం కొనసాగుతుందని పేర్కొన్నారు. బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయ్యాం. ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అనంటే, ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి, అదిగో అతనే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు, ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామ స్థాయిలో తిరిగినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్కి కూడా ఆ గౌరవం లభిస్తుంది. ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి, పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి. ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి, ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది. ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి, ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది. ఈరోజు నేను 2019కి ముందు 5 సంవత్సరాల గతంలో తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజ్ కేటాయిస్తూ తాను అధికారంలోకి వస్తే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్తూ ప్రధానమైన ముఖ్యమైన వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలని తెలిసినా కూడా, సాధ్యపడదు అని తెలిసినా కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ నా మొట్టమొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అన్న మాట ఇవ్వడము, మేనిఫెస్టోలో పెట్టడము. అంతటితో ఆగలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు అన్నాడు. పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అప్పట్లో ఉన్న ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ చెప్పడమే కాకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా, గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు. టీవీలలో విపరీతమైన యాడ్లు వచ్చాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు. తాలిబొట్టును ఎవరో వచ్చి లాగుతూ ఉంటారు ఒక అక్క చెల్లెమ్మ మడిలో నుంచి, వెంటనే ఒక చెయ్యి వచ్చి ఇలా ఆపేస్తారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డ, నువ్వు వస్తావా నీ అయ్య వస్తాడా చూసుకుంటాం బిడ్డ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిడ్డ సన్నాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేవెళ్లలో జనజాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా టప్పగాడని? అల్లా టప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. మాకేమన్నా టీవీ ఉందా? మాకేమన్నా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమన్నా టీవీ ఇచ్చిండా? రాసుకోవడానికి ఏమన్నా పేపర్ ఇచ్చిండా? సొల్లువాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద తీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ నీ ట్యూబ్ లైట్ వాళ్ళకొచ్చే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది 2 కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం దోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టిండ్రు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిగి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారపోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారెంటీలలో
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర మంగళవారం మెదకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 34,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ అది ఎలా సాధ్యమని చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై రేవంత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండాల్సిందేనని, కానీ ఆటో డ్రైవర్లకు రేవంత్ ప్రభుత్వం ఇస్తామన్న 12,000 సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మోడీ ఏందయా, మోడీ ఏంది, కీడి ఏంది, ఆయన 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఏంది, అంతకంటే గొప్పగుండే ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా చెప్తాను. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల వరకు ఆరోగ్యాన్ని అందిస్తా అని చెప్పింది. ఖర్చును కేంద్ర ప్రభుత్వం కూడా 10 లక్షలు అందిస్తా అని చెప్పింది. కాబట్టి పేదలకు అందించే విషయంలో ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అండగా ఉండాలని చెప్పి వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకోసమే మా మహిళలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటారా, ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటారా, దేనికని అక్కడికి వస్తాను తీసుకుంటారు. ఇవాళ ఇంతకుముందు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అనేక హామీలు ఇచ్చింది. నేను ఆ హామీల గురించి ఇప్పుడే అమలు చేయమని చెప్పి డిమాండ్ కాదు, కానీ అమలు చేయకపోతే మాత్రం, నీవిచ్చిన డిమాండ్ మాత్రం అమలు చేయకపోతే కేసీఆర్ కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ గతి పడుతుందని చెప్పి. ఎందుకంటున్నా అంటే కేసీఆర్ ఈ జిల్లా, కేసీఆర్ ఇవాళ నా ఆడబిడ్డలారా, ప్రతి గ్రామంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండా లేదా? బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండా లేదా? కానీ ఇంతవరకు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు బంద్ కాలేదు. ఆనాడు కేసీఆర్ 150 మందికో 200 మందికో మగవాళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టించిండు. ఆ బెల్ట్ షాపులో దానికి పొద్దుపొద్దలు లేదు, రాత్రిపూట కూడా లేదు, 24 గంటలు ఓపెన్ అయిండే షాపులు, బెల్ట్ షాపులు. నా గ్రామాలలో కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు గ్రామంలో, కానీ అర్ధరాత్రి పూట తాగుడుకు బానిసైన వాడికి అర్ధరాత్రి పూట కుదిరేస్తే మాత్రం మందు సిద్ధ చెప్తున్నమాట. వాస్తవంగా కాదు, ఒకసారి చెప్తాను. ఇవాళ పంటలు పండినా, పెన్షన్లు వచ్చినా, రైతు బంధు వచ్చినా బరకత్ లేదని చెప్పి ఎందుకు బాధపడుతున్నారా? వచ్చిన మొత్తం డబ్బులన్నీ కూడా పోయేది బెల్ట్ షాపుల కాడికి పోతా ఉన్నాయి, బెల్ట్ షాపుల కాడికి పోతా ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ బెల్ట్ షాపులు బంద్ చేయడానికి జీవోలు పెద్దగా అక్కర్లేదు, బెల్ట్ షాపులు బంద్ చేయడానికి ప్రజాభిప్రాయం అక్కర్లేదు, బెల్ట్ షాపులు బంద్ చేయడానికి మీటింగ్లు అక్కర్లేదు. ఒక్క ఆదేశం ఇస్తే గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులు బంద్ అయిపోతాయి. నా గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ అయిపోతే నా ఆడబిడ్డలు గ్రామాలలో ఇళ్లలో ప్రశాంతంగా బతికొస్తుంది. దీన్ని అందించే సత్తా నీ ప్రభుత్వానికి ఉందా లేదా తేల్చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ ఏమిచ్చిందో లేదో కానీ కేసీఆర్ మాత్రం బ్రహ్మాండంగా నీకొక లెక్క చెప్పిపోతా. తెలంగాణ వచ్చినాడు తాను మర్యాదపూర్వకంగానే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశానని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న తాను రాజకీయాల్లోనూ ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. విజయవాడలో రాజ్నాథ్ సింగ్, దగ్గుపాటి పురంధేశ్వరి ఇతర నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నేను మీటింగ్కి వెళ్ళలేదు. ఈరోజు మంగళవారము కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను. మన గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారని తెలిస్తే వచ్చి
ఆయన్ని పలకరించాను, నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాము, కలిసి టీ తాగినాము. ఇప్పటికి అంతే. ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మీకు ముందుగా చెప్తాము. అది కూడా మీకు తెలియకుండా ఏం చేయడానికి సాధ్యం ఉంది? మేము పబ్లిక్ లైఫ్లో ఉండేటోళ్ళము, అడుగడుగు మీకు తెలుస్తుంటుంది. ఇప్పటికైతే ఆయన కలిసాము, మర్యాదపూర్వకంగా ఆయన వీపు తట్టి ఆశీర్వదించారు. అంత. ఇప్పటికీ ఏ నిర్ణయము తీసుకోలేదు, ఏ ఆలోచన లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు చెప్తాను, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు చెప్తాను. ఆవేశాలు ఉన్నప్పుడు నేను మనిషినే, ఆవేశంలో కొన్ని మాట్లాడతాను, అక్కడికి ఆగింది అది. ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు ఈ రోజుకైతే ఏదీ నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చినానో మీ అందరికీ తెలుసు. నా పదవి కోసం రాలేదు వైసీపీకి. పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిచిన ఆ రోజులలో. ఇంట్లో ఉండడానికి కాదు కదా. పొద్దున్న లేచి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఉన్నవాళ్ళకి వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది మనుషులకి. కాబట్టి రాజకీయాలు అయితే తప్పకుండా ఉంటాం. నాకు ఆ విషయాలు తెలియదండి. వైసీపీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాము ప్రస్తుతానికి. అక్కడ నుంచి సమాచారం అయితే ఏమీ లేదు మాకు. రాజకీయాల్లో అయితే తప్పకుండా ఉంటాను, అంత చెప్పగలుగుతాను అంతే. ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను సార్. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే నాకు పడకనో లేదా కోపంతోనో మాట్లాడేట్టుగా ఉంటుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాల్లో ఆ తర్వాత స్ట్రాటజీని మీతో పంచుకుంటాను. గిరిజన సోదర సోదరీమణులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు, నారా భువనేశ్వరి అన్నారు. ఉత్తరాంధ్రలో నిజంగెలవాలి పర్యటనకు వెళ్తూ మార్గ మధ్యలో సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంజీవని హెల్త్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం క్లినిక్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లినిక్ లో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించిన నారా భువనేశ్వరి అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లినిక్ మొత్తం పరిశీలించి ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి వైద్య సేవలను అందించాలని క్లినిక్ సిబ్బందికి సూచించారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడారు. దగ్గరలోనే వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం. ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజలే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. 12,900 ఉచిత మెడికల్ మందికి అదిను 20 కోట్లు విలువైన మందులు అందించాము వాళ్ళకి. 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 8 లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం బ్లడ్ బ్యాంక్స్ ద్వారా. 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా ఇచ్చాము, అందజేశాము. ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. దాని ద్వారా 67,104 కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు. ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 33,681 కుటుంబాలు లబ్ధి పొందారు. ఇక 7 చోట్ల అంటే పాకాల, పాలుకొండ, పోలవరం, కురుపం, పాడేరు,
రంపచోడవరం మరియు అరకులో ఈ సంజీవిని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇచ్చాము, అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇచ్చాము కూడా వాళ్ళకి. తర్వాత తిరుపతి, నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు ఒక 105 ఇళ్లలో కూలిపోయినాయి. ఆ బాధితులకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్లను రిపేర్ చేసి మరియు 5,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము. అది కాకుండా 48 మందికి వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి సీఎం జగన్ ఢీకొంటానని దస్తగిరి వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. పూర్తి స్థాయిలో నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర పన్నిన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు అన్ని విధాలుగా ఇప్పుడు ఎలాగైతే వాళ్ళకు కృష్ణారెడ్డి అంటే వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఎలాగైతే సిబిఐ రామ్సింగ్ గారు కొట్టి ప్రెజర్ చేస్తున్నారు, ప్రెజర్ చేసి చెప్పించినారు అనే మాట నా నోటి నుంచి వస్తే కేసే నీరుగారిపోయి అందరూ రిలీజ్ అయ్యి బయటికి వస్తారు. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో రాజకీయంగా ఎఫెక్ట్ ఉండేది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. జగన్మోహన్ రెడ్డి చిన్నాయన అయినందుకు ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట, ఓట్లు పడని పరిస్థితి అంట. అందువల్ల నాకు డబ్బు ఇచ్చి 20 కోట్ల నుంచి ప్రస్తుతానికి 20 కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకో అని చెప్పి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి అతను జైల్లోకే ఒక డాక్టర్ లాగా పేషెంట్లకు పరీక్ష చేసేలాగా వచ్చి పూర్తి స్థాయిలో అతను నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అయితే ఈ రోజున నేను ఇక్కడికి నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. ఎందుకంటే నా మీద వారెంట్ ఇష్యూ కావడం జరిగింది. నన్ను అరెస్టు చేయమని ఆర్డర్స్ వచ్చినాయంట. ఎందుకంటే నేను జైల్లో ఉన్నందున సిబిఐ అధికారులు సైతం మా లాయర్లు సైతం వాళ్ళకి చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అందుకు ఈరోజు వచ్చి రీకాల్ అంటే అరెస్ట్ కాకోకుండా రీకాల్ అని పిటిషన్ వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా గౌరవనీయులు జడ్జి గారు కూడా సిబిఐ గౌరవనీయులు జడ్జి గారు కూడా దాన్ని అనుమతించినారు. దయగల వారు అనుమతించి అర్థం చేసుకునేందుకు కృతజ్ఞతలు తెలుపుతాండా. ఎందుకంటే ఈరోజు వివేకానందరెడ్డి కేసు అనేది ఒక సంచలనాత్మకమైనది. పూర్తి స్థాయిలో దాన్ని నీరు కార్చే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎఫెక్ట్ పడుతుందనే ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ప్రాణహాని ఎవరి దగ్గర నుంచి ఉంది? ప్రాణహాని వైసీపీ గవర్నమెంట్ నుంచే ఉంది. ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ గవర్ననీయులు రేవంత్ రెడ్డి గారిని ఇది రెండోసారి నేను అడగడం జరుగుతుంది ప్రెస్ మీట్లో. మీరు దయ ఉంచి కోర్టుకు కూడా నేను పిటిషన్ వేసుకుంటా, సిబిఐ కోర్టులో కూడా నేను పిటిషన్ వేసుకుంటా, నాకు తెలంగాణ నుంచి నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని. అయితే దానికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో ఆలోచన చేసి నాకు సహకరించాలని, నాకు సెక్యూరిటీ భద్రత కల్పించాలని నేను కోరుకుంటాను. 12వ తేదీ మార్చి వాయిదా పడింది, ఆ రోజుకి వస్తా. ఇప్పుడు కూడా సిబిఐ అధికారులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, ఏం కథ, ఎందుకు నేను అరెస్ట్ చేయడం జరిగింది అనేది పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పిన. కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద పూర్తి విచారణ జరిపి వాస్తవాలను బయటికి తీసి ఎవరు నన్ను ప్రలోభాలకు గురి చేసినారు, ఎవరి వల్ల
ఈ విధంగా జైలుకు పోవడం జరిగింది, ఎవరు దీన్ని కుట్రదారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చి వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ప్రలోభాలకు గురి చేసినారంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగే అసలు నేను ఎవరిని కూడా నేను కిడ్నాప్ చేయాల్సినంత అవసరం లేదు. నాకు పులివెందులలో నా ఇంటికి 2 గార్డులు ఉంటారు. 2+2 గార్డ్ సెక్షన్ ఉంటుంది. 2+2 గన్మెన్ ఉన్నారు. 5+5 ఎస్కార్డ్ వెహికల్తో సహా ఎస్కార్డ్ ఉంది. వీళ్ళందరినీ కాదనుకొని నేను పోయి ఎవరిని కిడ్నాప్ చేసినా ఎందుకు కిడ్నాప్ చేస్తా అంటే వాళ్ళను కూడా ఆ టయానికి వాళ్ళను కూడా యూజ్ చేసుకొని ఆ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు వాళ్ళను కూడా గురి చేసి వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారీనేనని అన్నారు. ప్రతిభ సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని వైసీపీ నాయకుని కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేయడం క్రీడా లోకానికే అవమానమని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ట మస్కబారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు ఇవాళ క్రీడాకారులు కూడా వదలనటువంటి పరిస్థితి కనబడతాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రంజీ జట్టుకి కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారీ దాదాపు 10 టెస్టుల్లో అంతర్జాతీయ టెస్టులో కూడా ఆడినటువంటి వ్యక్తి, రంజీ టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వ అరాచకాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని చెప్పి భవిష్యత్తులో కూడా నేను ఆంధ్ర రాష్ట్రం తరపున ఆడనని చెప్పి బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటే ఈ సైకో ప్రభుత్వం చివరికి క్రీడాకారులను కూడా వదలట్లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. స్వచ్ఛందంగా వాళ్లే ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి సందర్భం లేదు. ఇవాళ వాళ్ళల్లో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్తో పైకి వచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా స్వార్థ రాజకీయాల కోసం, ఒక నాయకుడి కోసం, ఒక నాయకుడి కుమారుడి కోసం, ఒక బంగారు భవిష్యత్తుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు నిలబెట్టే వ్యక్తిగా హనుమ విహారీ లాంటి ఒక ఉత్తమమైనటువంటి క్రీడాకారుడిని ఇవాళ బలి తీసుకున్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ అతని పైన మళ్ళీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అతను ఒక తిరుగుబోతు, తాగుబోతు, గంజాయి వాడతాడు, ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారంటే ఎంత దురదృష్టం. మీరు క్రీడల్ని ప్రోత్సహించరు, ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించరు, స్టేడియంస్ అన్నీ ఆక్రమించుకున్నారు, స్టేడియంలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. ఇవాళ ఎక్కడన్నా వెళ్ళి ఆడదామన్నా కూడా ఫీజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. క్రీడాకారులు డబ్బులు కట్టుకుని అందులో ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాం. మీ స్వార్థం కోసం, మీ దోపిడీ కోసం. నిజంగా ఇది క్రీడాశాఖ మంత్రి ఉన్నారు, ద గ్రేట్ రోజమ్మ గారు. ఆవిడ ఏం మాట్లాడతారో ఆవిడకే తెలీదు. క్రీడాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో, లోకేష్ గారిని తిట్టడమో తప్ప యువతకి ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి క్రీడల్ని ప్రోత్సహించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు పట్టించుకోరు. ఇవాళ ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతోమంది పెద్దలు లీడ్ చేసినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఇవాళ విజయసాయి రెడ్డి గారు, వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి గారు లీడ్ చేస్తూ ఈ రకంగా రాజకీయాల కోసం, మీరు స్వార్థ రాజకీయాల కోసం
క్రీడలను కూడా బలి పెడతా ఉన్నారంటే నిజంగా ఇది చాలా చాలా